ఒక మనిషి ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఇప్పుడెందుకంతగా ద్వేషిస్తున్నాడు? ప్రేమ చేసిన తప్పు నిజంగా అంత పెద్దదా? లేదా ఇందులో ఇంకా బయటపడని నిజముందా? ఇది సాధారణ లవ్ స్టోరీ కాదు. ఇది హార్ట్ బ్రేక్, మిస్అండర్స్టాండింగ్, ఇంకా దాచిన నిజాల కథ. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఈరోజు ఎపిసోడ్ మనసును కదిలించేలా సాగింది. శ్రీరామనవమి పూజ జరుగుతుంది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. కాని ఈ హ్యాపీ సీన్ వెనకాల ఒక పెద్ద తుఫాన్ దాగి ఉంది. ధీరజ్ ప్రేమతో కలిసి పూజలో కూర్చుంటాడు. కాని అది ప్రేమకోసం కాదు, తన అమ్మని బాధపెట్టకూడదనే మనసును చంపుకుని కూర్చుంటాడు. ప్రేమ మాత్రం ఇది నిజమైన కలయిక అని అనుకుంటుంది. ఇన్ని రోజులు తన బాధ ఇప్పుడు సంతోషంగా మారిందని ఫీలవుతుంది. ఒక చిన్న గిఫ్ట్ తీసుకుని చిన్న పిల్లలా ఎగిరి వస్తుంది. ధీరజ్ దగ్గరికి వెళ్లి ఆనందంగా మాట్లాడాలని చూస్తుంది. కాని ఒక్క మాటతో అన్నీ ఛిద్రమవుతాయి. వదులు, చెయ్యి వదులు అంటాడు ధీరజ్. ప్రేమ షాక్ అవుతుంది. ఏమైంది అని అడిగితే ధీరజ్ చెప్తాడు, నీపై నాకు ఉన్నది ప్రేమ కాదు, కోపం, ద్వేషం. ఆ మాట ప్రేమ హృదయాన్ని ముక్కలు చేస్తుంది. ఇంకా ఆగకుండా ధీరజ్ చెప్తాడు, నా లైఫ్లో చేసిన పెద్ద తప్పులు రెండు. ఒకటి, నిన్ను పెళ్లి చేసుకోవడం. రెండు, నిన్ను ప్రేమించడం. ఇది విన్న ప్రేమ అక్కడే కూలిపోతుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పిన రోజు ఈ ప్రపంచం అంతా నాదే అనిపించింది. కాని ఇప్పుడు నువ్వింత ద్వేషిస్తుంటే ఆ బాధ భరించలేకపోతున్నా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమ. అసలు నిజం చెప్పాలనుకుంటుంది. కాని ఎందుకో ఆగిపోతుంది. నేను తప్పు చేయలేదు, నా ప్రేమ నిజమైనది అని చెప్పినా ధీరజ్ నమ్మడు. ఇక్కడే అసలు ట్విస్టుంది. ప్రేమ తప్పు చేయలేదు. అసలు ప్లాన్ వెనకాల ఉన్నది శ్రీవల్లి. కాని ఈ నిజం ఇంకా బయటకు రాలేదు. ఈ ఒక్క నిజం బయటపడితే అన్నీ మారిపోతాయి. ప్రేమ నిజం చెప్తుందా? ధీరజ్ మళ్లీ ప్రేమను అంగీకరిస్తాడా? లేక ఈ లవ్ స్టోరీ ఇక్కడే ముగుస్తుందా? ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరోసారి ఎపిసోడ్లో కలుద్దాం.